మొన్న ఊరు పోయి పక్కింటి పాప పాలు తీసుకొచ్చిందప్ప. వాళ్ళ అత్తలు ఊరు పోయినలే పాలు తీసుకొని వచ్చి నేను మిషన్ కుట్టుకుంటానే, తీసుకొచ్చి మిషన్ మీద పెట్టి ఈ రోజుకి నువ్వు పాలు ఉడగాయాలా నా చేతిలో ఉంటుంది నీకన్నది. మొన్న ఎన్ని పాలు పోసినావు, ఈ రోజుకి ఉడగాయాలా ఉంది ముందు లేచి ఆ పాలు ఫ్రిడ్జ్లో జాగ్రత్తగా పెట్టుకోవాలంటుంది. మా ఉలగాయట్లే అంటే ఉలగాయాలా నీకుంది ముందు అంటుంది. నేను పొద్దున పాలే అంటే నేను ఫ్రిడ్జ్లో ఊరికి అన్నీ పెట్టేసిన కాల్చకుండా, సాయంత్రం కాంచి ఇంకా తోడేసిన పెరుగు. మళ్ళా 1 గంట తర్వాత మళ్ళీ వచ్చింది. ఏమ్మా అంటే పాయసం చేసిన తిను అని. ఏం పాయసం చేసిన అంటే ఉరికా నుంచి తెచ్చినా కదా, 3 లీటర్ల పాలు తెచ్చినా, నీకు 1/2 లీటర్ ఇచ్చినాను, 1 లీటర్తో నేను పాయసం చేసినాను, లీటర్తో పాయసం చేసినాను తిని ఎట్టనో చెప్పంటే కాలుతుంది కదమ్మా మళ్ళీ తింటలే అని కిచెన్లో పెట్టేచ్చే. ఆహా లేదు, నువ్వు టేస్ట్ చూసి చెప్తే నేను దాంట్లో చక్కెర సరిపోయిందో లేదో చూసి మళ్ళీ వేయచ్చా అంట అని. అది కాలుతో నాకు పోయింది అట్నే వేసుకొచ్చింది. నాలుగు కాలింది, నవ్వుతుంది నాలుగు కాలింది అని. కూర్చొని అది కూలర్ వేసుకొని కూర్చొని అది ఇంక చెమటలు ఎట్టగలుగుతున్నాయి చూడాలంటే ఇంక నేను కూలర్ వేసిన. చల్లగా మీకు నిద్ర వస్తుంది అంటుంది. చెప్పాలి పండగ చీర కొనిస్తా బావు, పండగ చీర కొనిస్తా అని ఏంది చీర కొనిస్తా కామెంట్ పెడితే నువ్వు ఏం కామెంట్ పెడతావు? ఏం నీకు కామెంట్ కాదు. నాకు రాసేది రాదనుకున్నావా? ఏమంత చదువురాని మొద్దును అనుకున్నావా? నేను తలుసుకుంటే ఏందనుకున్నావా? MBBS అయినా పాస్ అయ్యే రకాన్ని. నీకు గంట వాటిని అర్ధగంట వాటిని రాసినానా లేదా నువ్వు చెప్పిన దానికి సమాధానం? ఫస్ట్ రోజు ఏం ఇంకా బిసిబిస పోతాడు ఏం తలుసుకుంటా ఏం నేను పని లేకుండా బా నాకు సిగ్గు మనం అన్నీ ఉండలే కానీ కాదు బా. నేను ఇంట్లో ఈ పనులలో చేసి మిషన్ కుట్టి మళ్ళీ హెమ్మింగ్ చేసి వెళ్ళ చేసాను. నాకు చదువుకనికి ఎప్పుడు టైం ఉంది బా. సినిమాలో ఒక పాటలు అయిపోతే చాలు. అది కాకబ్బా నీకు ఏదైనా పంపించాలంటే మామూలుగా మనం ఇంకా ఫోన్లోనే ఎక్కువ మాట్లాడతాం కదా, అన్ని అవి మాట్లాడుతుంటాము. ఇంకా మళ్ళా ఏంది పంపించాలా అర్థం కాకుండా నాకు, వాళ్ళ దాన్ని ఆలోచించాలా. వాళ్ళ ఏంది దండనో ఏమో ఇది కొట్టకాడు పెట్టింది. ఏమైనా బట్టలలో సర్దుతా.